ఈ మధ్యకాలంలో మన సుప్రీంకోర్టు అనేక విషయాల గురించి జడ్జిమెంట్స్ తీర్పులు ఇవ్వటం జరిగింది. మనం గమనించినట్లయితే భారత రాజ్యాంగంలో 21వ ప్రకరణ వ్యక్తిగత స్వేచ్ఛ అనే దానికి మేనకా గాంధీ కేసుకు ముందు, అంటే మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978కి ముందు చాలా తక్కువ అర్థం ఇచ్చేది. మేనకా గాంధీ కేసు తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛ అనేదానికి విస్తృతమైన అర్థం ఇవ్వటం సుప్రీంకోర్టు మొదలుపెట్టింది. మనం గమనించినట్లయితే మేనకా గాంధీ కేసులో మేనకా గాంధీ యొక్క పాస్పోర్ట్ అధికారులు వాళ్ళు తీసేసుకుని ఆవిడకి విదేశీ పయనం చేయకుండా ఆపటం జరిగినప్పుడు ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించారు, విదేశీ పయనం నా వ్యక్తిగత స్వేచ్ఛలో ఒక భాగం అని చెప్పి అడిగినప్పుడు సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. మనిషి యొక్క జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చాలా విస్తృతమైనది. దాన్ని తీసివేయాలంటే తగిన కారణం ఉండాలి. ఆ కారణం సమానత్వంగాను దానికి ఒక హేతుబద్ధత ఉండాలి. అది లేనప్పుడు ఎటువంటి కారణమైనా సరే అది అనైతికం, తర్వాత అసందర్భం అవుతుంది అని చెప్పి తీర్పిచ్చి సుప్రీంకోర్టు ఒక మాట అందనమాట. చట్టం అంటే కేవలం లిఖితపూర్వకంగా ఉండే చట్టం కాదు, చట్టంలో సహజ న్యాయ సిద్ధాంతాలు కూడా ఉండాలి అని చెప్పి మేనకా గాంధీ గారి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ నుంచి అప్పటి నుంచి కూడా భారత రాజ్యాంగంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే మాట లేనప్పటికీ, అంటే అమెరికా రాజ్యాంగంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఉంది. ఏదైనా తీర్పిచ్చేటప్పుడు కోర్టులు చట్టాన్ని అక్షరాల అన్వయించడమే కాకుండా ఆ చట్టంలోని అంతర్లీనమైన స్ఫూర్తిని కూడా బయట తీసుకొస్తారు. దాన్ని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. అంటే చట్టాన్ని అన్వయించేటప్పుడు సహజ న్యాయ సిద్ధాంతాలు కూడా వాళ్ళు తీసుకుని దాన్ని పరీక్షించి అప్పుడు కేసులు తీర్పిస్తారు. మన భారత రాజ్యాంగంలో 21వ అధికరణలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే మాట లేనప్పటికీ మేనకా గాంధీ గారి కేసు తర్వాత డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది చాలా కేసుల్లో సుప్రీంకోర్టు పాటించింది. మనం గమనిస్తే మేనకా గాంధీ గారి కేసుకు ముందు ఒక కేసు కరక్ సింగ్ అనే కేసులో ఆంతరంగిక స్వేచ్ఛ ప్రాథమిక హక్కు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆంతరంగిక స్వేచ్ఛ ప్రాథమిక హక్కు కాదని. కానీ గత సంవత్సరం అంటే 2017లో పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు 9 జడ్జిల ధర్మాసనం ఏకగ్రీవంగా ఒక మాట చెప్పింది. ఆంతరంగిక స్వేచ్ఛ 21వ అధికరణలో వ్యక్తిగత స్వేచ్ఛలో భాగం, మనిషి యొక్క ఆంతరంగిక స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో చెప్పడం జరిగింది గత సంవత్సరం. ఈ కేసుని ఒక ల్యాండ్ మార్క్ కేస్ అని చెప్పుకోవచ్చు మొన్న పుట్టస్వామి జడ్జిమెంట్. సో ఇది ఒకటి. తర్వాత ఈ మధ్య సుప్రీంకోర్టు గత నెలలో ఈ మధ్య కాలంలో చాలా విప్లవాత్మకమైన మరియు మంచి గొప్ప జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. దానిలో కొన్ని జడ్జిమెంట్స్ ఈరోజు మనం చర్చించుకుందాం. ఒకటి, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన ఈ ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి కదా, సుప్రీంకోర్టు యొక్క ప్రొసీడింగ్స్ అన్నీ కూడా లైవ్ స్ట్రీమింగ్ అంటే ప్రత్యక్ష ప్రసారం చేయాలి అని 12 సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల క్రితం అనుకున్నారు, కానీ అవ్వలేదు. దాని మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పడింది. దాని మీద సుప్రీంకోర్టు మన జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు యొక్క ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేయొచ్చు, దానివల్ల జవాబుదారీతనం, పారదర్శకత అనేది పెరుగుతుంది. అండ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కళ్ళు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చి
లైవ్ స్ట్రీమింగ్ అంటే ప్రత్యక్ష ప్రసారానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒప్పుకుందనమాట. ఇట్స్ చాలా అద్భుతమైన జడ్జిమెంట్ ఇది. దీనిలో సుప్రీంకోర్టు కొన్ని విషయాలు కూడా చెప్పింది. ఇప్పుడు లైంగిక దాడులు లేదా జాతి భద్రతకు సంబంధించిన అంశాలు లేదా బాల నేరస్తులకు సంబంధించిన అంశాలు వీటన్నిటిలో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి కొన్ని కేసులు మినహాయించి ప్రస్తుతానికి రాజ్యాంగబద్ధమైన కేసులు, జాతి ప్రాముఖ్యత ఉన్న కేసులు, కొన్ని కేసుల్లో ఫైనల్ హీరింగ్లు స్టార్ట్ చేసి నెమ్మదిగా అన్ని కేసులు తీసుకొచ్చి కొంత మినహాయింపుతో, ఎందుకంటే కొంతమంది కక్షదారులకి కొన్ని రకాల ప్రైవసీ అనేది ఉంటుందన్నమాట. ఉదాహరణకి బాల నేరస్తులు కానీ లేకపోతే టెర్రరిస్టుల అంశాలు, కొన్ని అంశాలు జాతి ప్రయోజనాల దృష్ట్యా కొన్నిటిని ప్రత్యక్ష ప్రసారం చేయనవసరం లేదని కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన తీర్పు, మన యొక్క ఎంపీలు ఎమ్మెల్యేలు శాసనసభల్లోనూ పార్లమెంట్లోనూ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు లాయర్గా వాళ్ళు ప్రాక్టీస్ని కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఒక వ్యాజ్యం పడిందనమాట. దానిలో ఎంపీలు ఎమ్మెల్యేలు పబ్లిక్ సర్వెంట్స్గా ఉంటూ ఎలా లాయర్లుగా ప్రాక్టీస్ చేయొచ్చు అనే దాని మీద. అయితే అడ్వకేట్స్ చట్టంలో కానీ బార్ కౌన్సిల్ రూల్స్లో కానీ ఎక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదని రాసలేదు, కాబట్టి వాళ్ళు చేయొచ్చు. ఎంపీ ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ అయినప్పటికీ, ప్రజాసేవకుడు అయినప్పటికీ ఆయన ఒక బాధ్యత, ఒక విశిష్టమైనది, ఎక్కడా కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదని చెప్పక్కర్లేదు, దానికి దీనికి ఎటువంటి భంగం ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు లాయర్గా ప్రాక్టీస్ చేయటం చట్టబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తర్వాత కేసు అతి ముఖ్యమైన కేసు ఇది కూడా. ఇదేంటంటే ఇప్పుడు మనం కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే జడ్జిమెంట్ ఇది. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దీనికి సంబంధించి భారతదేశంలో ఇంతకుముందు సెక్షన్ 309 ఆఫ్ ఐపీసీ ఒక క్రైమ్ ఉండేది. అంటే ఎవరన్నా ఆత్మహత్యకు ప్రయత్నిస్తే అది నేరం, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఆత్మహత్యకు ప్రయత్నిస్తే, ఆల్రెడీ ఆత్మహత్య చేసేసుకుంటే ఎక్కడి నుంచి అరెస్ట్ చేయలేరు, కానీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తే అది నేరం అన్నమాట. జీవించే హక్కు ఉన్నప్పుడు చనిపోయే హక్కు కూడా లేదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. జీవించే హక్కు ఒక మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాక దేవుడు ఇచ్చినంతకాలం మనం బ్రతికి తీరాలి. మన ప్రాణం మనం తీసే హక్కు ప్రాథమిక హక్కు కాదు. మన ప్రాణం అయినప్పటికీ మనం తీసుకోలేము. ఇదే జడ్జిమెంటు జ్ఞాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. జ్ఞాన్ కౌర్, GIANKAUR, జ్ఞాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ఆ అధికరణ 21లో వ్యక్తిగత స్వేచ్ఛ, పర్సనల్ లిబర్టీ అనే దానిలో చనిపోయే హక్కు, ప్రాణం తీసేసుకునే హక్కు లేదు, మన ప్రాణం అయినప్పటికీ మనం తీసేసుకునే హక్కు లేదు అని చెప్పి. అరుణా రామచంద్ర షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, యుతనేషియా అంటే మెర్సీ కిల్లింగ్ అంటే ఎవరన్నా ఇంకా బతికే పరిస్థితి లేనప్పుడు, ప్రాణంపైన ఆశ లేనప్పుడు, వాళ్ళకి బతకడం కంటే చనిపోవడం బెటర్గా ఉన్నప్పుడు వాళ్ళకి దయతో వాళ్ళని వదిలేయటమే మెర్సీ కిల్లింగ్ అంటారు. సో ఈ మెర్సీ కిల్లింగ్ అనేది చాలా అరుదుగా మాత్రమే భారతదేశంలో వాడాలి, ప్యాసివ్ యుతనేషియా మాత్రం ఇవ్వాలి అని చెప్పి, చాలా అరుదుగా మాత్రం మెర్సీ కిల్లింగ్ని ఎలో చేయొచ్చు అని చెప్పి అరుణా షాన్బాగ్ కేసులో చెప్పారు. అయితే ఈ మధ్య మార్చి 2018లో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో భారతదేశంలో ప్యాసివ్ యుతనేషియా అలో చేయొచ్చు, అలానే లివింగ్ విల్ కూడా అలో చేయొచ్చు అని చెప్పారు. ఈ ప్యాసివ్ యుతనేషియా, లివింగ్ విల్ అంటే ఏంటి అంటే, ఎవరైతే టర్మినల్ ఇల్ అంటే ఇంకా జీవితం లేదు, టర్మినల్ ఇల్లో ఉంటారో వాళ్ళు ఆరోగ్యం బాగున్నప్పుడే
వాళ్ళ జీవిత భవిష్యత్తు గురించి వాళ్ళు ఒక విల్ రాయొచ్చు అనమాట. ఏమని, వాళ్ళు గనక తీవ్రమైన జబ్బులు వస్తే, ఇంకా తిరిగి మార్చుకోలేని జబ్బులు వస్తే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవిత నాణ్యత దెబ్బతింటే వాళ్ళు ఆ విల్లో పేర్కొనొచ్చు. పూర్తి అధికారాలు తమ కుటుంబానికి ఇస్తున్నో డాక్టర్కి ఇస్తున్నో తమ జీవితానికి ఎలాంటి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఉంచొద్దు అని చెప్పి దీన్నే లివింగ్ విల్ అంటారు. దీన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయమని చెప్పింది. యుతనేషియా 2 రకాలు, అంటే మెర్సీ కిల్లింగ్ 2 రకాలు. ఒకటి ప్యాసివ్, ఒకటి యాక్టివ్. యాక్టివ్ యుతనేషియా అంటే బాగా జబ్బుపడిన వ్యక్తికి ఏదైనా మందు ఇచ్చి చంపేయటం. ప్యాసివ్ యుతనేషియా అంటే వాళ్ళకి సపోర్ట్ చేసే సిస్టమ్ వదిలేసేసి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా బాగుపడటానికి వాళ్ళని స్లోగా వదిలేయటం అనమాట. ప్యాసివ్ యుతనేషియా లివింగ్ విల్ అనేది కామన్ కాజ్లో అలౌ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. కానీ ప్రభుత్వం ఏం వాదించిందంటే ఆ కేసులో భారతదేశంలో కనుక ఇలాంటివి అలౌ చేస్తే దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. భారతదేశంలో ఇప్పటికే రకరకాలుగా ఇప్పుడు కాళ్ళు లేని వాళ్ళని, కళ్ళు లేని వాళ్ళని, ఆడపిల్లని ఇలా ఉంటే మనం చంపేస్తున్నాం. అలాంటి టైంలో ఇలాంటి యుతనేషియాని మనం అలౌ చేస్తే కష్టం అని చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు ప్యాసివ్ యుతనేషియా ఇండియాలో అలౌ చేయాల్సిందే. ఎందుకంటే రైట్ టు డై విత్ డిగ్నిటీ, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అంటే సగౌరవంగా బతకడం అనేది ఏ ఒక్క మనిషి యొక్క హక్కు. తన యొక్క వ్యక్తిగత గౌరవాన్ని కోల్పోయి మనిషి బతకక్కర్లేదు. తను కావాలంటే అలా కోరుకుంటే తను ప్రాణం తీసేసుకోవచ్చు. ముందే కోరుకుని లివింగ్ విల్ రాసి పెట్టుకోవాలి. ఇదే ప్యాసివ్ యుతనేషియా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు ఆధార్ జడ్జిమెంట్. ఆధార్ అనేది రాజ్యాంగ విరుద్ధం. ఆధార్ కార్డులు ఈ బయోమెట్రిక్ డేటా కలెక్ట్ చేయటం అని చెప్పి కేసులు చాలా ఫైల్ అయ్యాయి. ఇందాక చెప్పుకున్నాం పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆంతరింగిక స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని చెప్పారు. అయితే ఆధార్ బయోడేటా చేయొచ్చా అంటే సుప్రీంకోర్టు ఆధార్ రాజ్యాంగబద్ధమేనని తీర్పిచ్చింది. ఆధార్ అనేది రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే పాన్ కార్డ్ని ఆధార్ కార్డుతో లింక్ చేయొచ్చు. ఐటీ రిటర్న్స్, ఆదాయ పన్నులో రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఆధార్ లింక్ చేయాలి. వీటన్నిటిలో తప్పేమీ లేదని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కూడా ఆధార్ కార్డు అడగొచ్చు, దానిలో కూడా తప్పేం లేదని చెప్పింది. అయితే పిల్లల స్కూల్ అడ్మిషన్లకి, బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడానికి, లేకపోతే నీట్ లాంటి పరీక్షలు రాయడానికి, ఇలాంటి చిన్న వాటికి ఆధార్ కార్డు అవసరం లేదు అని కూడా చెప్పింది. అదేవిధంగా ఆధార్ చట్టంలో సెక్షన్ 57ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే ఏ ప్రైవేట్ సంస్థ అయినా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఇవ్వమని మనల్ని అడుగుతూ ఉంటుంది. టెలికాం సంస్థలు అలాంటివి, సిమ్ కార్డులకి, వీటికి. సో అలా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రైవేట్ సంస్థలకి ఇలాంటి అధికారం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు సెక్షన్ 57ని కొట్టేసిందనమాట. అదేవిధంగా జాతి భద్రత దృష్ట్యా కొన్ని ఏజెన్సీసు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మన ఆధార్ డేటా తీసుకోవచ్చు, లేదా అధికారుల నుంచి తీసుకోవచ్చు. దాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఎలాంటి భద్రత ఉన్నా అలాంటి తీసుకోకూడదు అని చెప్పి. సో ఆధార్ కార్డు, ఆధార్ డేటా చట్టబద్ధమే, రాజ్యాంగ విరుద్ధం కాదు. అయినప్పటికీ మన యొక్క డేటా గోప్యత గురించి గట్టి పదునైన చట్టం చేయాలని కూడా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. నెక్స్ట్ తర్వాత ఇంపార్టెంట్ జడ్జిమెంట్ శబరిమల జడ్జిమెంట్. శబరిమల గుడిలోకి 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న మహిళల్ని లోపలికి రానివ్వరు, మహిళల్ని అలౌ చేయరు. 12 సంవత్సరాల క్రితం ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అనే సంస్థ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసింది దీని మీద. మహిళల్ని ఎందుకు రానివ్వరు, ఇది మహిళా హక్కులకు విరుద్ధమే కదా అని. గత వారం సుప్రీంకోర్టు 4:1 అంటే మొత్తం 5 జడ్జీల ధర్మాసనంలో 4 జడ్జీలు మహిళల్ని శబరిమల గుడిలోకి రానివ్వాల్సిందే అని చెప్పి చెప్పారు. దేవుడు కేవలం పురుషుల సొంతం కాదు, దేవుడు అందరి సొంతం. నువ్వు మహిళల్ని కనుక రానికపోతే అది వాళ్ళ
14వ అధికరణ, 15వ అధికరణ, 21వ అధికరణ అంటే మహిళా సమానత్వంని నువ్వు తుంచివేస్తున్నావు, మహిళల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ నువ్వు తీసేసుకుంటున్నావు, కాబట్టి మహిళల్ని రానివ్వకుండా ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ జడ్జిమెంట్లో 5 జడ్జిలు ఉన్నారు. 4 పురుషులు, 1 స్త్రీ. ఇందు మల్హోత్రా అనే ఒక జడ్జి, జస్టిస్ ఇందు మల్హోత్రా, ఆవిడ స్త్రీ. ఆవిడ మాత్రం మతం అనేది ఆచారాలు, సెంటిమెంట్స్, ప్రతిదాన్ని మనం మతంలో హేతుబద్ధత చూడలేము. ఇప్పుడు మతానికి సంబంధించిన అంశాలని ప్రతి చోట కోర్టు చొరబాటు చేసుకోకూడదు. తీవ్రమైన సాంఘిక దురాచారం, సతీ లాంటి సాంఘిక దురాచారం ఉంటే కోర్టు చొరబాటు చేసుకోవచ్చు, కానీ మిగతా మతపరమైన అంశాల్లో కోర్టు చొరబాటు చేసుకోకూడదని ఆవిడ చెప్పడం జరిగింది. ఆవిడ ఈ జడ్జిమెంట్లో ఈ మిగతా 4 జడ్జిలతో ఏకీభవించలేదు. ఆవిడ ఈ ఎంట్రీ గురించి కోర్టు పట్టించుకోకూడదు, శబరిమలలో మహిళలు వెళ్ళాలా, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలా అక్కర్లేదా అని కోర్టు పట్టించుకోకూడదని ఆవిడ చెప్పడం జరిగింది. సో శబరిమలలో మహిళలు ఇప్పుడు అలౌడ్, వాళ్ళు కూడా వెళ్ళొచ్చు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం. అయితే ఈ జడ్జిమెంట్, ఈ తీర్పు అనేది భారతదేశంలో రకరకాల గుళ్ళల్లో, ఈవెన్ మసీదుల్లో, రకరకాల గుళ్ళల్లో, రకరకాల మతాల్లో మహిళలకు వివక్ష అనేది ఇంకా ఉంది. సో ఈ జడ్జిమెంట్ వీటిపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కేస్ గత వారమే జడ్జిమెంట్ వచ్చింది. కేసు పేరు జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఒక పెళ్ళైన వివాహమైన మహిళ భర్తతో కాకుండా బయట వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే భారత శిక్షా స్మృతి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 497 ప్రకారం 497 ప్రకారం ఆవిడ భర్త ఆ బయట వ్యక్తికి శిక్ష వేయించవచ్చు ప్రూవ్ చేసి. 5 సంవత్సరాల వరకు శిక్ష ఉండే అవకాశం ఉంది. కోర్టు దీని మీద తీర్పు ఒకటి జారీ చేసింది. అదేంటంటే భార్య భర్త యొక్క ఆస్తి కాదు, భర్త భార్యని ప్రతి విషయంలో కమాండ్ చేయలేరు, ఆవిడ యొక్క ఆలోచనలు, ఆవిడ యొక్క స్వేచ్ఛ అనేది అతను కట్టుపడేయకూడదు. అదే ఆలోచిస్తే ఒక భర్త వివాహేతర సంబంధం పెట్టుకుంటే భార్య భర్త పైన కానీ ఆ బయట స్త్రీ పైన కానీ కేసు వేయగలదా? మరి ఇంత అసమానమైన చట్టం మనకెందుకు? 1860లో వచ్చిన ఇండియన్ పీనల్ కోడ్ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన కోడ్. 158 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ యొక్క వివాహేతర సంబంధ శిక్ష అనేది 21వ శతాబ్దంలో ఇంకా అవసరమా అని కోర్టు తీవ్రంగా చర్చించి దీన్ని క్రైమ్ కాదు, విడాకులు కావాల్సి వస్తే ఇది ఒక గ్రౌండ్, కానీ ఇది క్రైమ్ కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. దీని మీద భారతదేశం మొత్తం విస్తృతంగా చర్చ జరుగుతుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ జడ్జిమెంట్. సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ విషయంలో మనల్ని నిరాశపరిచినప్పటికీ సుప్రీంకోర్టు చెప్పిన మాటలు కొత్త ఉత్తేజాన్ని తెచ్చాయని చెప్పొచ్చు. నేరస్తులు రాజకీయాల్లోకి రాకూడదు అని మనం అందరం అనుకుంటుంటాం. అలానే ప్రజాప్రతినిధుల చట్టం మనకి సెక్షన్ 8లో ఎవరైతే నేరస్తులుగా రుజువయ్యారో వాళ్ళని రాజకీయాల నుంచి బార్ చేస్తుంది. అయితే నేరారోపణ అవబడిన చాలామంది రేప్ కేసులు, మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు అయిన వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. వాళ్ళపైన ఎందుకు మనం ఒక నిషేధం విధించకూడదు అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. పార్లమెంట్ చేయాల్సిన ప్రతి పని సుప్రీంకోర్టు చేయదు, నేరస్తులు రాజకీయాల్లోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్లమెంటుదే. జాతి ప్రయోజనాల దృష్ట్యా అతి తొందరలో పార్లమెంట్ ఇలాంటి చట్టాలు చేయాలి. సుప్రీంకోర్టు ఈ విషయంలో చొరబాటు చేసుకోదు. ఎవరైనా నేరం ఆరోపణ రుజువైతే
సెక్షన్ 8 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అంటే సెక్షన్ 8 ప్రజాప్రతినిధుల చట్టం వర్తిస్తే అన్ని విషయాల్లో మేము చొరబాటు చేసుకోము. కాకపోతే పార్లమెంట్ దీనిపైన ఇమీడియట్గా చట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ మధ్యకాలంలో వచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ కేసు నవతేజ్ జోహార్ కేసు. దీని యొక్క పూర్వాపరాలు చెప్పుకోవాలి ఒకసారి మనం. ఇండియన్ పీనల్ కోడ్ భారత శిక్షా స్మృతిలో సెక్షన్ 377 ఉంది. అది అన్యాచురల్ అఫెన్సెస్ అనే దాని గురించి ప్రస్తావిస్తుంది. అంటే అసహజమైన నేరాలు అసహజమైన నేరాలు అనే దాని గురించి చెప్తుందన్నమాట. దీని మీద గత 10 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో, హైకోర్టులో రకరకాల కేసులు అవుతున్నాయి. మొదటిగా నాజ్ ఫౌండేషన్ కేసు. ఈ కేసు చెప్పుకునే ముందు అసహజమైన నేరం అంటే ఏంటి? మనకి బయట వింటూ ఉంటాం, లెస్బియన్ రిలేషన్షిప్స్, గే రిలేషన్షిప్స్ అంటే ఒక మహిళతో మహిళకు సంబంధం ఉంటాం, ఒక పురుషుడితో పురుషుడికి సంబంధం ఉంటాం, లేదా మనుషులకి ఇతర జీవచరాలపైన సంబంధం ఉంటాం. ఈ మధ్య మనం వినే ఉంటాం, ఒక 8 మంది పురుషులు ఒక గోట్ని రేప్ చేశారు అని చెప్పి. ఇలాంటివన్నీ అసహజమైన నేరాలన్నమాట. వీటన్నిటికీ సెక్షన్ 377 ఐపీసీ శిక్ష వేస్తుంది. అయితే ఈ ఎల్జీబీటీ, ఈ లెస్బియన్స్, గేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్షన్ 377 అవసరమా అనే దాని మీద క్వశ్చన్ అనమాట. నాజ్ ఫౌండేషన్ అనే కేసులో 2009లో ఢిల్లీ హైకోర్టు ఈ ఎల్జీబీటీస్ వరకు పూర్తిగా సెక్షన్ 377 అన్కాన్స్టిట్యూషనల్ కాదు, ఓన్లీ ఈ ఎల్జీబీటీ అంటే లెస్బియన్స్, గేస్, ఈ పురుష సంబంధాలు, స్త్రీ సంబంధాల వరకు సెక్షన్ 377 రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఢిల్లీ హైకోర్టు 2009లో కేసు తీర్పు చెప్పింది. అయితే 2013లో సురేష్ కుమార్ కౌశల్ అనే కేసులో సుప్రీంకోర్టు ఇందుకు విరుద్ధంగా చెప్పింది. ఏదైతే అసహజమో మనం దాన్ని వదిలేస్తే అది చాలామంది పాటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకృతికి విరుద్ధంగా ఏదైతే జరుగుతుందో దాన్ని మనం ఖండిద్దామని చెప్పి, ఎల్జీబీటీస్కి హక్కులు లేవు అని చెప్పి, ఎవరైతే ఇలాంటి సంబంధాల్లో ఉంటారో వాళ్ళపైన శిక్ష ఖచ్చితం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సెక్షన్ 377 రాజ్యాంగబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాని మీద దేశం మొత్తం ప్రకంపనలు వచ్చి ఒక క్యూరేటివ్ పిటిషన్ వేశారు. అంటే తీవ్రంగా అన్యాయం జరిగింది, దీనిపైన సుప్రీంకోర్టు తిరిగి మళ్ళీ పరిశీలించాలని చెప్పి. ఆ పరిశీలన ఫలితమే నవతేజ్ జోహార్ కేసు. ఈ కేసులో సెక్షన్ 377 ఐపీసీలో సెక్షన్ 377 అంటే ప్రకృతికి విరుద్ధంగా జరిగే నేరాలకు సంబంధించి ఎల్జీబీటీస్కి ఇది అప్లై అవ్వదు, లెస్బియన్స్కి, గేస్కి, బైసెక్షువల్స్కి వీళ్ళందరికీ ఇది అప్లై అవ్వదు, ఇవి వేరే ఇతర నేరాలకు అప్లై అవుద్ది. అంటే పూర్తిగా సెక్షన్ 377 కొట్టేయలేదు. కాకపోతే ఈ పురుషులకు ఉండే సంబంధాలు, స్త్రీకి ఉండే సంబంధాలు, తర్వాత ట్రాన్స్జెండర్స్ వీళ్ళకు ఉండే విషయాల మీద వరకు వీళ్ళని నేరస్తులుగా పరిగణించదు, వీళ్ళకి మాత్రం అది చెల్లదు. ఇవి ఈ మధ్య వచ్చిన తీర్పులు.